గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో యాదగిరిగుట్ట కొండ క్రింద ఎలాంటి అభివృద్ధి చేయలేదు అన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట నుండి పాతగుట్ట వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకి పూజ చేసి ప్రారంభించారు. 2 నెలల్లో నాణ్యమైన రోడ్డు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాదగిరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మిస్తామన్నారు. పాతగుట్ట రోడ్డును 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పట్టించుకోలేదన్నారు. పాతగుట్ట రోడ్డును 2 నెలల్లో పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 3700 ఇండ్లు మంజూరు చేశామన్నారు. పార్టీలకు అతీతంగా ఆలేరు నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. రోడ్డు పనుల్ని పూజ చేసి ప్రారంభించారు. జేసీబీతో పనులు ప్రారంభించారు. అనంతరం పాతగుట్టకెళ్లే టాంగా నడిపారు. అభివృద్ధికి నోచుకొని ఈ యొక్క రోడ్డుకు శంకుస్థాపన చేసి టాంగా కార్మికుల యతలు స్థితులు తెలుసుకొని ఆ టాంగాని కూడా తానే రథచోదకుడై ఆ రథాన్ని తోలి ఇప్పుడు స్టేజ్ మీద ఇచ్చేస్తా ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ముందు సత్యనారాయణ సార్ గారు, వెంకటేశ్వరరావు సార్ గారు అన్నకు శాల్వాతో సత్తోలి జోగేష్ గారు ముందుకు రావాలి. వెంకటేష్ గారు, జోగేష్ గారు, మన రాజు గారు. ఎంతో గుంతలుగా మారి టాంగా కార్మికులు, ఆటో కార్మికులు ఎంతో బాధపడుతుండగా ఎలక్షన్లకు ముందే అన్న హామీ ఇచ్చాడు. అన్న నేను వచ్చా మీకు రోడ్డు వేస్తా అని చెప్పి మాట ఇచ్చి, కాబట్టి ఆ ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీ పర్సనల్ ఫండ్ తోటి పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ గ్రామాలలో ఏ బాధ వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఇంకా గతంలో ఎట్లా ఉందంటే ఉన్నది మావాడు ఉంటాడు పేరుకు మన ఏది ప్రెస్ మీట్లకే పరికం తప్ప పని చేసింది ఏం లేదు. ఎంతసేపు తిట్టాలి, ఎమ్మెల్యే గారు తింటే ఎంతసేపు నేను గొప్పనైతా, లేకపోతే ఇంకెవరు తింటే గొప్పనైతా అని ఉండే కానీ అదంతా గుట్టలో ఉండే షాపులే కాదు, వివిధ గ్రామాల నుండి వచ్చి బతుకుదేరు ఉండే. అట్లాంటి బతుకుదేరు లేకుండా వేసి తప్ప ఈ దేవుడు ఏడుంటే మనకేమో ఏడున్నా మొక్కుతుంది. కానీ దాని ఏదో డెవలప్మెంట్ అనేది ఇదే చూపించి ప్రజలకు ఇక్కడ ఒక 100 రూపాయలు సంపాదించుకునే పరిస్థితిలో యాదగిరిగుట్ట గ్రామం మిగిలిపోయింది. అదేవిధంగా మరి మనకు మంచి ఎమ్మెల్యే గారు కాబట్టి ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందు వాళ్ళని కోరుకుంటున్నాం. ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్నటువంటి ఎస్సీ గారికి, డిఈ గారికి, దేవస్థానానికి ప్రధానంగా ఈ ఏదైతే ఇంకొద్ది దారి అయినా అనేక ఒడుకులు డెవలప్మెంట్ 10 సంవత్సరాలలో రోడ్డు గురించి రిక్వెస్ట్ చేసి రిప్రజెంటేషన్ పెట్టిన నాయకుడు లేడు. ఎవరు వచ్చిన ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చేయలేదు. కాబట్టి దయచేసి భిక్షపతి గారు చెప్పినట్టు అభివృద్ధిని ఆకాంక్షించాలి. మరొకసారి మా పాతగుట్ట, మా ఈ గుట్ట నుంచి పాతగుట్టకి వెళ్ళే ప్రతి ఒక్క కార్మికులు కావచ్చు, ముఖ్యంగా టాంగా కార్మికులు, ఆటో కార్మికులందరికీ 9 కోట్లతోటి యాదగిరిగుట్ట పట్టణం మొత్తం సీసీ రోడ్లతో సుందరీకరించాలి. ఇది గతంలో మనకు శాంక్షన్ అయినప్పుడు 5 మీటర్లు మాత్రమే. ఇప్పుడే మా జోగాన్ అన్నాడు, మరి ఎవరు క్లారిటీ ఇస్తున్నారంటే 5 మీటర్లో ఉన్న రోడ్డు మళ్ళీ ఎస్సీఆర్ తోటి ప్రభుత్వంతో మాట్లాడి
ఇక్కడ 1 మీటర్ అక్కడ 1 మీటర్ చేసి 7 మీటర్లు చేసినాం. అంటే సుమారు 24-25 ఫీట్ల రోడ్ అవుతుంది. ఎక్కువ కూడా తీసుకుందామంటే ఇక్కడ షాపులు అక్కడ షాపులు మరి ఎన్నడో తాతతనం నుంచి నమ్ముకొని స్వామివారికి వచ్చే భక్తులకి ఇంత సేవలు చేసుకుంటూ మనం జీవనం నడుతున్నాం కాబట్టి అంతకు ఎక్కువ తీస్తే ఎక్కువ ప్రాపర్టీస్ ఇల్లు డ్యామేజ్ అవుతున్న ఉద్యోగంతో 7 మీటర్లు అంటే 3.5 దిక్కు మొత్తం 24 ఫీట్లు అంటే 12 ఫీట్ల రోడ్ అవుతుంది. అందులో 3 కార్లు కూడా 2 కార్లు కూడా పోవడానికి వీలుంటది కాబట్టి తప్పుల వల్ల కొంత పనులు నత్తనట్టుగా నడిస్తే తప్ప పనులలో ఎక్కడ కూడా ఆగే ముచ్చట లేదు. ఆలయం మీ అందరి సహకారంతో తెలంగాణలో మొదటి దశలో నిలబెట్టే బాధ్యత తీసుకుంటారు. ఇవాళ మన గౌరవ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు ఎండీఓలు ఎంఆర్ఓలు చాకచక్కగా పనిచేసి 3700 ఇందిరా మిల్లు వస్తే తెలంగాణలో 2వ దశలు ఉన్నాం. తెలంగాణలో 2వ ప్లేస్ ఉన్నాం. అంటే ఏ రకంగా మన అధికారులు మన నాయకులు సమన్వయం చేసి ముందుకు తీసుకుపోతున్నారు. ఇందిరా మిల్లు ఒక రౌండ్ సర్కిల్ తో పాటు ఇక్కడ గతంలో పాత కమాన్ ఉండే, ఆ కమాన్ కూడా దాతల సహకారంతో ఒక ఈ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలలనే పాత కమాన్ నిర్మిస్తారని చెప్పి మీకు మాట ఇస్తూ ఇంకేమైనా ఉంటే మీకు 24 గంటలు అందుబాటులో ఉండి తప్పకుండా ప్రజాసేవ లక్ష్యంగా ప్రతి ఆదివారం సోమవారం మార్నింగ్ వాక్ పెట్టి సమస్యలను తెలుసుకుంటున్నాం. తెలంగాణ నిజంగా మీరు ఏ రకంగా నన్ను నమ్మి నన్ను ఎమ్మెల్యే చేసిరో ఆ నమ్మకాన్ని నిలబెట్టి ఆలయ నియోజకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చే విధంగా నేను కష్టపడుతున్నా. దానికి మీ అందరి సహకారం ఇంకా కూడా ఉండాలి. ఆలయం అభివృద్ధిలో అగ్రగామంగా నిలిపి ముందుకు పోవాలని తెలియజేస్తూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఈ రోడ్ విషయంలో ఎడల్పు విషయంలో కొంత తక్కువ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే సెట్ బ్యాక్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎంతో జరిగింది. అందుకే ఇక్కడ మా తమ్ముడు అనిల్ కూడా బాధ్యత ఉంది కాబట్టి మా దగ్గర కూడా కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ రోడ్ను అందంగా నాణ్యతగా త్వరితగతిగా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది. ఇంకా ఈ రోడ్డు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను అక్కడ ఉన్నటువంటి చెరువును కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గతంలో ఎండాకాలం వస్తే మనకు నీళ్ళ సమస్యలు వచ్చేది. అందరి ఆశంతో పెద్దలు అపర భగీరథులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 3 సార్లు మనం చెరువు నింపుకోగలిగినాం. ఇప్పుడు కూడా వర్షాలు ఎండకపోతే వచ్చే నెల మళ్ళా ఆలయ నియోజకవర్గంలో అన్ని చెరువులు గుట్ట ఉన్నటువంటి 3 చెరువులు కూడా నింపి నీళ్ళ సమస్య విధంగా తీసుకొస్తామని చెప్పి మాటిస్తూ ఇంకా 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. గొల్లకొండలో సర్దార్ సర్వయ్య బాబు అనే విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం మంత్రుల సహకారంతో యాదగిరిగుట్టను అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు స్థానిక ప్రజలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలనలో భాగంగా 10 ఏళ్ల కళ ఇక్కడ పాత లక్ష్మణస్వామి టెంపుల్ వరకు 2 కిలోమీటర్ల పైచిలకు బీటీ రోడ్డు డాంబర్ రోడ్డు దాని పనుల శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం. పైచిలుకున్న దానికి 2 కోట్ల చిల్లర బీటీ రోడ్డుకు 3 కోట్ల చిల్లర సైడ్ డ్రైనేజ్ కలిపి 5 కోట్లతోటి ఇక్కడి నుంచి పాత లక్ష్మణస్వామి వారికి వేయబోతున్నాం. ఇదే కాకుండా ఇచ్చిన అధికారులకు నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గత 10 ఏళ్ల కళను ఈరోజు నెరవేర్చబోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈరోజే పనులు ప్రారంభించి 2 నెలల్లో 2.5 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చే భక్తులకు కానీ స్థానిక ప్రజలకు కానీ అక్కడ పాతగుట్టకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెంట్రల్ నిధుల నుంచి 3,60,00,000 తీసుకొచ్చి నల్ల చెరువును కూడా ఒక పర్యాటక కేంద్రంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా కొండపై కానీ పాతగుట్టకు పోవడానికి ఇరువైపుల రోడ్లను వెడల్పు చేసుకొని ఇలా బీటీ రోడ్లు పనులు ప్రారంభించుకున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో అభివృద్ధి జరుగుతుంది. గత పాలకులు ఏమైనా గుట్టనే కట్టి తప్ప స్థానికంగా అభివృద్ధిని మర్చిపోయారు. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇక్కడ ఇందిరా మిల్లే కానీ రేషన్ కార్డులు కూడా ఇలా ప్రజాపాలనలో వచ్చినాయి తప్ప ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఇల్లు కానీ కనీసం ఎలకతో కొత్త రోడ్డు కూడా గత పాలకులు పోయలేదు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చిరు. వాళ్ళ స్వలాభాలకే పనిచేసి తప్ప ప్రజల అవసరాలకు ఏ విధంగా వాళ్ళు పనిచేయలేదు. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజాపాలన తీసుకొచ్చారు. ఈ ప్రజాపాలనలో అక్కడ యాదగిరిగుట్ట అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ దుకాణదారులకు కానీ ఇక్కడ ప్రజలకు రోడ్లు కానీ నీళ్ల వసతి కానీ అన్ని విధాల ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇలా నెరవేర్చుకుంటున్నామంటే ఇది కళ నెరవేరినట్టుగా
నిజంగా ఇలా స్థానిక ప్రజలు కూడా ఎంతో ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వల్ల ఎన్నో గుంతలు, ఎన్నో యాక్సిడెంట్లు, 2 కిలోమీటర్లు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున గుట్టకు నిధులిచ్చారు. గత 10 ఏళ్లలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి శాంక్షన్ చేసుకొని ఇక్కడనే 1 కిలోమీటర్ కొండ పైన మనం మెడికల్ కాలేజీ నిర్మించుకోబోతున్నాం. అదేవిధంగా వేద పాఠశాల నిర్మించుకోబోతున్నాం. తిరుపతి తరహాలో ఇక్కడ విద్యాను వైద్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఇలా మాకు ప్రోత్సాహం ఇస్తున్నాడు. కొండ పైన కూడా వచ్చే భక్తులకు డార్మెంటరీలు కానీ, షాపింగ్ సమస్య కానీ, అక్కడ పార్కింగ్ సమస్య కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దాన్ని కూడా పురోగతికి తీసుకొచ్చి మొన్ననే గౌరవ మంత్రి ఎండోమెంట్ శాఖ మార్చులు కొండ సురేఖతోటి ఇలా కొన్ని పనులు కూడా ప్రారంభించుకున్నాం. తప్పకుండా ఈ ప్రజాపాలనలో యారుటతో పాటు ఆలయ నియోజకవర్గంలో 8 మండలాలను అన్ని విధాల అభివృద్ధి చేసే సంతోషం. ఇలా మా పాత లక్ష్మణ స్వామి సన్నిధి వరకు ఇలా డబల్ రోడ్, బీట్ రోడ్ వేసుకోవడం చాలా సంతోషం. ఇది ఎన్నెల్లో కళ నెరవేరుతుంది. దీంతో పాటు అక్కడ ఆంజనేయ స్వామి ఉంచుకొని యారుటకు మళ్ళీ పూర్వవైపు నుంచి భక్తులకు అన్ని విధాల వసతి కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతుంది. ఈ ప్రాంత ప్రజలు నమ్మి నన్ను ఓట్లేసి పిలిచి కాబట్టి వాళ్లకు అన్ని విధాల అండదండలుగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం.